దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన భిక్ష ద్వారా నేడు దినం సజీవులుగా బతికి పట్టగట్టి బైబిల్ పట్టుకొని ఆయన మందిరంలో మీరు కూర్చున్నారు, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అంటే ఆయన యొక్క మహాకృప. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. పెద్దగా స్పష్టంగా చదువుదాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. పరిశుద్ధ ఆత్మ దేవుడు దైవజనుడైన పేతురులో నుండి ప్రవచనమైతే ఈడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్కు ఏమిటంటే, తగిన కాలములో దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైనటువంటి హస్తము కింద దీన మనస్కులై ఉండండి. లోకం చెబుతుంది నిన్ను నీవు హెచ్చించుకో, ఎత్తు చేసుకో. ఈ లోకంలో పరిస్థితులు మరి ఎత్తు చేసుకో, నిన్ను నీవు హెచ్చించుకో, ఎత్తు చేసుకో, నువ్వు కనపడు అని మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడంటే, నిన్ను నీవు హెచ్చించుకోబాకు, నిన్ను నీవు కనుపరుచుకోబాకు, నీవు దీనుడివై ఉండుము, నీవు నా చేతిలో ఉండుము. ఎవరు దేవుడి చేతిలో ఉంటారో, ఎవరు దీనులై ఉంటారో వారిని తగిన సమయంలో మనం ఆరాధించే యేసు ప్రభు బహుగా పైకెత్తే దేవుడై ఉన్నాడు. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆదాము అవ్వలను మొదటగా చేసి వారిని ఆశీర్వదించి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని ఏలండని వారిని ఆశీర్వదించిన దేవుడు. ఆయన శిలువ మరణం తర్వాత కూడా ఒలీవల కొండపైకి తీసుకెళ్లి శిష్యులను 2 చేతులు ఎత్తి ఆశీర్వదించి, ఈ లోకంలో నా మరణము, నా సమాధి, నా పునరుద్ధానము ప్రకటించమని ఆ శిష్యులను ఆశీర్వదించి మేఘాల పైన తండ్రి యొద్దకు పరలోకానికి వెళ్ళినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా మేఘాల పైన రాబోతున్నాడు. ఆయన రెండోసారి రాబోతుండగా సంఘము సిద్ధపడి పరిశుద్ధముగా ఆయన ఎదుర్కోవటానికి, పరిశుద్ధ అలంకరణతో ఆయన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. సరైన సమయంలో మనల్ని ఆయన పైకి ఎత్తుతాడు. మనం అనుకునే సమయం కాదు. ఆయన ఎప్పుడు ఎత్తాలో పైకి అప్పుడు ఎత్తుతాడు. అసలు మనం ఎత్తబడకపోయినా మనకేమిటి, ఆయన స్తుతించుకుంటూ అన్న వస్త్రాలతో సంతోషంగా ఆరాధిస్తూ అసలు దేవుడికి నమ్మకంగా ఉంటే చాలు. ఇక ఆయన హెచ్చిస్తే ఆయన హెచ్చిస్తాడు. ఆయన అలాగుంచితే పేద లాజరు కురుపులతో కుక్కలు నాగుతున్నాయి. అయినా కానీ అలాగా దేవుడిని మహింపరిచాడు. మనసులో కూడా సొనుక్కోల. పేద లాజరు, ధనవంతుడు మంచి ఆహారం తింటున్నాడు. ఈ పేద లాజరు ఆహారం లేదు, ఆయన బల్ల యొద్ద పడే మొక్కలు తింటా ఉన్నాడు. అయినా కానీ మనసులో కూడా, నన్ను ఎందుకు ఇలా చేసావు దేవుడా, నాకెందుకు ఆహారం బల్ల ఇవ్వలేదు దేవుడా అని దేవుడి మీద ఆయాసపడేవాడు కాదండి. మనసులో కూడా పాపం చేసినాడు కాదు. అందువల్లనే దేవుడు ఈరోజు ఆ పేద లాజరు అని మనం చెప్పుకుంటున్నాం, ఆయన దేవుడు హెచ్చించాడు. కనుక తగిన సమయంలో ఆయన ఇచ్చినా ఆయనకు స్తోత్రం, ఆయన ఈగిపోయినా ఆయనకు స్తోత్రం. ఏదేమైనా దేవుడికే మహిమ కలుగును గాక. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించును. ఆయన హస్తము కింద బలమైన, ఆయన అదృశ్యమైన హస్తము కింద దీన మనస్కులై ఉండండి. దీన మనస్సు అంటే ఏమిటి? మన దేవుడు మహోన్నతుడైన దేవుడైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేటువంటి ఈ యేసు ప్రభువుల వారు ఆయన మన మధ్యలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దీన మనస్సు గలవారి యొద్ద ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దీన మనస్సు అంటే మొట్టమొదటిది గర్వము లేని మనస్సు. ప్రభునందు ప్రియులారా, గర్వము లేని మనస్సు ఎవరిలో ఉంటుందో ఆయన తగిన సమయంలో వారిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడండి. గర్వ మనస్సు అనేటువంటిది నెబుకద్నెజరుకు ఉంది. నెబుకద్నెజరు మనుషుల చేత తరమబడి రాజరికాన్ని కోల్పోయి చక్రవర్తి స్థానం పోయి అడవిలో గడ్డి మేసేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. అందుకనే గర్వం నాశనానికి మూలము.
ఫరో రాజు యెహోవా ఎవడు అని చెప్పి గర్వంతో పలికి ఎర్ర సముద్రంలో ఆయన సైన్యం అంతా మునిగిపోయి నెత్తి మీద చేతులు పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ప్రభునందు ప్రియులారా, గర్వము ద్వారా మరి అపవాది దేవ కుమారుడుగా ఉన్నాడు, దేవదూతగా ఉన్నాడు, ప్రధాన దూత, దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉన్నాడు. భూమి మీద పడిపోయి పరలోకం నుండి ఇక సాతానుగా మారిపోయాడు. గర్వం వల్ల పతనమైపోయాడు. మహోన్నతునితో సమానంగా నేను కూడా ఉండాలని కోరుకొని, ఇచ్చిన మహిమ కాదని రెట్టింపు మహిమ కోరుకొని ఆయన పతనమైపోయాడు. కనుక గర్వం నాశనానికి మూలము. ప్రభునందు ప్రియులారా, దీన మనస్సు ఉండాలంటే గర్వం లేకపోవటం దీన మనస్సు. రెండవది, దీన మనస్సు అంటే దేవుని పైన ఆధారపడటం దీన మనస్సు. దేవుని మీద ఆధారపడటం. నువ్వు ఎప్పుడు హెచ్చిస్తావో అప్పుడే హెచ్చించు ప్రభువా. నేను ఒక ఇల్లు కట్టాలి, నాకు ఎప్పుడు ఇస్తావో శక్తి అప్పుడు ఈ ప్రభువా. ఇదిగో నేను ఒక సంఘం కట్టాలి ప్రభా, నీ కొరకు కష్టపడాలి, నువ్వు ఎప్పుడు అవకాశం ఇస్తావో అప్పుడు ఈ ప్రభువా. ఇప్పుడు ప్రస్తుతం నేను కష్టపడుతున్నా, అయినా నాకు ఇంకా చేయగలిగే శక్తి ప్రభువా. ఆయన మీద ఆధారపడాలి. అది దీన మనస్సు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, కానీ తన బలాన్ని బట్టి కాదు, దేవుని కృపను నమ్ముకోవాలి. మనం దేవుని కృపని నమ్మాలి. ఆయన కృపే మనకు సామర్థ్యాన్ని ఇచ్చేది. మన బలం కాదు, మన యొక్క శక్తి కాదు, మన ఆలోచన కాదు, మన కుయుక్తులు కాదు. దేవుని కృపే నేను నిలబెట్టేది. దేవుని కృపే నీకు సంఘాన్ని ఇచ్చేది. దేవుని కృపే మనకు ఆత్మలు ఇచ్చేది. దేవుని కృపే వాక్ శక్తి ఇచ్చేది. దేవుని యొక్క కృపే ఈవునిచ్చేది. నీ కృపను బట్టే నేను సమస్తం చేయగలను, నా బలాన్ని బట్టి కాదు. నీ కృప నాకు కావాలి. ఆయన కృప లేనిదే మనమేమి. పౌలుతో అంటున్నాడు, నా కృప నీకు చాలు. నేనేమై ఉన్నానో అది దేవుని కృపను బట్టే. నేను ప్రయాసపడ్డాడు కానీ, ప్రయాసపడింది నేను కాదు కానీ నాకు తోడుగా ఉన్న దేవుని కృపే. ఆయన కృప మనకు అవసరం. ఆయన కృపను మనం తలంచుకోవాలి ప్రతి క్షణం. ఆయన కృప లేకపోతే ఈరోజు బతికి మనం ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడో మరణించాల్సిన వాళ్ళం. మనకు తెలియకుండానే కొన్ని అపాయాలు, హార్ట్ స్ట్రోకులు, బ్రెయిన్ స్ట్రోకులు, ఇక రకరకాలైనటువంటి పరిస్థితులు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రతికూలమైన అడ్డుల సమస్యలు, కుటుంబ సమస్యలు, వీటన్నిటిలో నుండి నిలబెట్టి ఈరోజు ఎలాగ ఉన్నామంటే, పోలీస్ స్టేషన్లో లేకుండా మనం మందిరంలో కూర్చొని ఆయన ఆరాధిస్తున్నామంటే మనకంటే మంచోళ్ళండి నిందలబడి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మరి అన్యాయంగా చెరసాల పాలైపోయి జైలు అనుభవిస్తున్నారు. లేరా చాలా మంది ఈరోజు మందిరంలోనే ఉండవు. అది కృప, అది ధన్యత. ఎంతో మంది గాలి కొనుక్కుంటున్నారు, ఆక్సిజన్. ఇప్పుడు ఆక్సిజన్ పెట్టాలంటే హాస్పిటల్లో చాలా డబ్బు ఖర్చు అవుతుంది. చూడండి ఎంత పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. నేటి దినం సజీవులుగా చక్కగా కూర్చొని ఆయన వాక్యం వింటున్నామంటే కేవలం ఆయన కృప. ఆయన కృపను మనము ఘనపరచాలి. మనం దీన మనస్సులుగా ఉండాలి. నిర్గమాకాండం 13వ అధ్యాయము 3వ వచనం తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఆయన హస్తము కాపాడును. ఆయన హస్తము కాపాడుతుంది. మోషే ప్రజలతో ఎట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినము నుండి జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటకు రప్పించెను. ఆయన హస్తము దీన మనస్కులమై ఉండాలి. పేతురు చెప్పినట్లు ఆయన హస్తము కింద దీన మనస్కులమై ఉండాలి. ఆయన హస్తము దీన మనస్కులై ఉంటే ఆయన హస్తం మనల్ని కాపాడుతుంది. ఆయన హస్తము నీ మీద ఉండాలి, ఆయన చెయ్యి నీ మీద ఉండాలి, ఆయన చెయ్యి తోడుండాలి. ఎబ్బేజ్ అంటున్నాడు, అయ్యా నీ యొక్క చెయ్యి నాకు తోడుగా రాని, నా సరిహద్దులు విశాలపరచు, ఏ కీడు నాకు రాకుండా చెయ్యి. ఆయన ఐగుప్తులోనంట ఆయన చెయ్యి తోడుగా వచ్చిందంట. ఐగుప్తులో నుండి, ఆ కఠిన బానిసత్వంలో నుండి ఆయన చెయ్యి తోడుగా వచ్చి ఐగుప్తులో నుండి ఆయన హస్తము వారిని బయటకు తీసుకొచ్చి వారిని పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో దేవుడు వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఆయన హస్తం కాపాడింది, ఆయన హస్తం నడిపించింది, ఆయన హస్తం శత్రువుల పైన జయమిచ్చింది, ఆయన హస్తం వారిని విడిపించింది. నిన్ను విడిపించేది ఆయన యొక్క హస్తము. ఆయన చెయ్యలే తోడు రాకపోతే ఏం చేయలేం మనం. కనుక ఆయన బలిష్టమైన హస్తము కింద దీన మనస్కులై ఉండాలి.
తగిన కాలములో దేవుడు మనల్ని హెచ్చించున్నట్లు మనం హెచ్చింపబడలేం. తగిన కాలంలో ఆయనే అందరిని హెచ్చించాలి. అప్పుడు దాకా ప్రార్థనతో మనం ఎదురు చూడాలి. ప్రభునందు ప్రియులారా, చూడండి, యోసేపును దేవుడు హెచ్చించాడు. ముందు గోతిలో పడ్డాడు. గోతిలో పడ్డాడు లేదా? జైల్లో పడ్డాడు, అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు. ఏమండి, కీర్తన గ్రంథం చెబుతుంది, సంఖ్యళ్ళు బాధించిని. ఎన్నో బాధపడ్డ తర్వాత దేవుడు యోసేపుని హెచ్చించి ఐగుప్తు దేశానికి 2వ అధికారిగా చేశాడు. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అన్నదమ్ములు కూడా ఆయనను ద్వేషించి ఆయనను గోతిలో వేశారు. ఆయన దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన తోడుగానే ఉన్నాడు. ఆయనను కాపాడాడు, ఆయన విడిపించాడు, ఆయన గొప్ప చేశాడు. చెరసాల్లో కూడా తోడుగా ఉన్నాడు. మనశ్శేనిచ్చాడు, ఎఫ్రాయిమునిచ్చాడు. అభివృద్ధి, కీడు దూరపరిచి బాధలు మర్చిపోయేటట్లుగా దేవుడు చేసి ఆయనకు ఒక దారి చూపించాడు. అందరికీ దారి చూపిస్తాడు. అందరూ ఆయన బిడ్డలే. దారి తగిన సమయంలో దొరుకుద్ది. దాని కొరకు ప్రార్థన చెయ్యి, నీకు దారి దొరికింది. అన్ని దారులు మూసుకుపోతున్నాయి. ఆ తలుపులు తెరిచేది ఆయన. ఆయన మూస్తే ఎవరో తీలేరు. నోవాహు వాడ దగ్గర తలుపులు, ఆ జలప్రలయం ప్రారంభమైనప్పుడు తలుపులు తీయమన్నారు వాళ్ళు. అప్పటికే సమయం అయిపోయింది. 120 ఏళ్ళు సువార్త చెప్పాడు. ఇక తలుపులు వేసింది దేవుడు. ఇక తీయటం వాళ్ళ వల్ల కాల. నోవాహు వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. తలుపులు తీసినప్పుడే మనం పశ్చాత్తాపడాలి, దేవుని వైపు తిరగాలి, ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని ఆయన ఆరాధించాలి. కనుక ఆయన హస్తము కాపాడి ఉన్నది, బలమైన హస్తము. ఆయన హస్తము కింద దీన మనస్కరమై మనం ఉన్నప్పుడు, గర్వం లేనప్పుడు, ఆ దేవునిపై ఆధారపడినప్పుడు మనల్ని దేవుడు తప్పనిసరి ఆశీర్వదించే దేవుడు. మన బలం కాదు, దేవుని కృప అని. ఆయన కృప మీద మనం ఆధారపడాలి. 75వ కీర్తన 6-7 వచనాలు తెలియజేస్తూ ఉన్నది, తూర్పు నుండి ఎచ్చుగలగదు, పడమటి నుండి ఎచ్చుగలగదు, ఉత్తరము నుండి ఎచ్చుగలగదు, దక్షిణము నుండి ఎచ్చుగలగదు, ఒక హెచ్చించేవాడు దేవుడే. ఒక హెచ్చించేవాడు దేవుడే, గొప్ప చేసేవాడు దేవుడే, నిలబెట్టేవాడు దేవుడే, అభివృద్ధి చేసేవాడు దేవుడే, ఆశీర్వదించేవాడు దేవుడే. మన ప్రయత్నాల ద్వారా మనకు హెచ్చుగలగదు. హెచ్చించేవాడు ఆయనే. ఆయన హెచ్చించకపోయినా కొంతమందికి ఇచ్చి చూస్తాడు, కొంతమందికి ఇయ్యకుండా చూస్తాడు. ఇయ్యకుండా కూడా దేవుడిని మహిమపరిచిన వాళ్ళు బోల్డు మంది, ఇచ్చిన దాన్ని బట్టి మహిమపరిచిన వాళ్ళు ఎంతో మంది. ఆయన ఇచ్చినా స్తోత్రం, ఇయ్యకపోయినా స్తోత్రం అని మనం పరిశుద్ధంగా ఉండి ఆయన వైపు చూసి ఆయన మహిమపరచడమే ప్రాముఖ్యం. నువ్వు మూకిడిగా ఉండవా? ఇంకో వ్యక్తి కొండగా ఉన్నాడు. ఏమంటే కొండకి మూకిడి లేకపోతే ఇల్లు ఉండదా? అన్ని నీళ్లు కొండలో పోసిన మూకిడి పైన మూత అవసరం, లేకపోతే ఎరువే ఉంటది. చిన్న వస్తువుగా నీ ఉండ, అది దేవుడినే మహిమపరుస్తున్నావు నీ తలాంతుని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నిన్ను కూడా ఇచ్చేస్తాడు ఆయన. నమ్మకమైన యేసు ప్రభు ఆయన తను తాను బహుగా తగ్గించుకున్నాడు మనల్ని హెచ్చించడం కోసం, పరలోకం మనకు చూపించడం కోసం, ఆయన దగ్గరకు మనల్ని తీసుకొని వెళ్ళటం కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక హెచ్చించే దేవుడినే మనం మహింపరచాలి. ప్రభునందు ప్రియులారా, గర్వం పతనానికి దారి తీస్తుంది, దీనులకు కృప అనుగ్రహింపబడుతుంది. దేవుడు మనల్ని హెచ్చించాలి అనేటువంటిది అందరికి ఆశ ఉంటుందండి. దేవుడు నన్ను పైకి తీయాలి, దేవుడు నన్ను గొప్పగా చేయాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని మనందరికి ఆశ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మనం అనుసరించవలసిన కొన్ని మాటలు, వాక్యాలు మనం చూద్దామంటే పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచన భాగాన్ని మనం చూస్తే ఒకసారి చదువుతాం. 2వ రాజుల గ్రంథం. అతడు యెహోవాతో హత్తుకొని యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకబడక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. అది నిన్ను దేవుడు హెచ్చించాలంటే నెంబర్ 1 మొట్టమొదటి అంశం ఏమిటంటే, నిన్ను దేవుడు హెచ్చించాలంటే నీవు వెనుకబడిపోక. దేవుళ్ళు వెనుకబడిపోతున్నారు చాలా మంది. మందిరానికి వచ్చే విషయంలో వెనకబడిపోతున్నారు చాలా మంది. ప్రభునందు ప్రియులారా, నువ్వు దేంట్లో వెనకబడిపోతున్నావు? ప్రార్థనలు వెనకబడిపోతున్నారు కొంతమంది, పనుల్లో చాలా ముందు ఉంటారు కొంతమంది. కానీ ఈరోజు మనం వెనకబడిపోకూడదు. విశ్వాసంలో వెనకబడిపోతున్నారు కొంతమంది. మరి దేంట్లో వెనకబడిపోయావు? ఉపవాసాలు చేయటంలో వెనకబడిపోతున్నారు కొంతమంది. దాతృత్వం చూపే దాంట్లో వెనకబడిపోతున్నారు కొంతమంది. వెనకబడిపోలేదంట. ఈయన హిజ్కియా అనేటువంటి ఆయన వెనకబడిపోకుండా, మోషే
ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొనుచుండెను. ఎవరు దేవుడి ఆజ్ఞలు గైకొంటూ ఉంటారో 6 దినాలు కష్టపడి పనిచేయి, 7వ దినం ఆదివారము పునరుద్ధాన దినము, ఇదివరకు శనివారం, ఇప్పుడు ఆదివారం పునరుద్ధాన దినం. మందిరానికి రా, వాక్యం విను, మందిరాన్ని వెంబడించు, సేవకుల్ని వెంబడించు, దేవుణ్ణి వెంబడించు, పాటలు పాడు, చప్పట్లు కొట్టు. ఏమండి, దేవుణ్ణి కళ్ళు మూసుకొని ఆరాధించు. నువ్వు పూర్ణ మనసుతో ఆరాధించు. ఓ ఇశ్రాయేలు, పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించు, ఆరాధించు. వాళ్ళండి హెచ్చింపబడతారండి, దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు వెనకబడిపోతే హెచ్చింపు కాదు, మనం డౌన్ అయిపోతా ఉంటాం. దేవుడు నిన్ను వాడుకోవటం ఆగిపోద్ది. కనుక మొట్టమొదటి దేవుడిని హెచ్చించాలి అంటే యేసు ప్రభువుని మహింపరచు. దేహం జడత్వం నిమిత్తం కాదు, దేవుని మహింపరచడం కోసం నీ హృదయంలో ఆయన ఉండాలి. యేసు ప్రభు నీ హృదయంలో ఉండాలి. హృదయంలో చీకటి, పాపం, కోపం, కక్షలు, అసూయ, ద్వేషం, కార్పణ్యాలు, ఏమండి అన్నీ ఉన్నాయండి హృదయంలో. యేసయ్యను నువ్వు పిలిస్తే ఆయన వస్తే వెలుగుమయమైపోద్ది. పరిశుద్ధుడైన ఆయన వస్తే సాతాను పారిపోతాడు హృదయంలో నుండి. నీ జీవితం పచ్చగా అయిపోద్ది. ఎండిపోయింది కదా ఇప్పుడు దాకా. ఎండిపోయిన హృదయాలు జీవింపజేస్తాడు యేసు ప్రభు వస్తే. ఆయన జీవింపజేసే ఆత్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పునరుద్ధారుడు. ఆయన నీ హృదయంలో ఉండాలి. ఆయన నమ్ముకో, నువ్వు ఆశీర్వదింపబడతావు. ప్రభునందు ప్రియులారా, నువ్వు హెచ్చించబడాలంటే నువ్వు వెనకబడిపోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. వెనకబడిపోవాలా? ఏది వెనకబడిపోయాడా? బిడ్డలు పోయారు, ఏమండి, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, వెనకబడిపోలేదు. రూతు భర్త పోయాడు, ఏమండి, అసలు అంతా ఎడారైపోయింది ఆమె జీవితం. ఆమె వెనకబడిపోలేదు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. మరణం తప్పితే నిన్ను నన్ను ఏది ఎడబాయి లేదని చెప్పి రూతు తీర్మానం చేసుకున్నది. ఆమె ఆశీర్వదింపబడింది, ఆమె హెచ్చించబడింది. ప్రభునందు ప్రియులారా, మనం హెచ్చించబడాలి. యేసు ప్రభువారి వంశంలోనికి ఆమె వెళ్ళింది. ప్రియులారా, నువ్వు హెచ్చించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం వెనకబడిపోకూడదు. వాళ్ళు వెనకబడిపోయారా? దానియేలు బెదిరింపులు వచ్చినాయి, అయినా సింహాల బోనైనా వెనకబడిపోవాలా ప్రార్థనలో, పరిశుద్ధతలో. దానియేలుని దేవుడు బబులోను దేశంలో హెచ్చించాడు. ప్రభునందు ప్రియులారా, నువ్వు వెనకబడిపోకూడదని దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుడు హెచ్చించేది వెనక పడని వారిని ఆయన హెచ్చిస్తాడు. రెండవదిగా మనం చూస్తే దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? రెండవ అంశం మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది. నీవు దేవుని మీద శ్రద్ధగా ఉన్నప్పుడు, నీవు దేవుని పనులు శ్రద్ధగా చేసేటప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడి మాటలు శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలు. దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు? మొట్టమొదటిది హిజ్కియా ఆజ్ఞలు గైకొని అనుసరించాడు. దేవుడు హెచ్చించాడు బహుగా ఆయన్ని. ఆయుష్ కూడా ఇచ్చాడు కదా హిజ్కియాకు 15 సంవత్సరాలు. నీకు కూడా ఆయుష్ పెంచుతాడు. ఇక్కడ రెండవ అంశం, యెహోవా మాట శ్రద్ధగా వింటే, అంటే దేవుడి మీద శ్రద్ధ ఉండాలి నీకు. చివరి రక్త బొట్టే కార్చాడు ఆయన. పరలోకం నుండి సింహాసనం వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, దేవదూతను వదిలిపెట్టి మరి ఆయన వచ్చి మన కొరకు చివరి రక్త బొట్టు కార్చాడు. మరి ఆయన పైన శ్రద్ధ ఉండొద్దు? శ్రద్ధ గల వారికి ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు. శ్రద్ధ కావాలి, దేవుడి మీద శ్రద్ధ కావాలి. నా కుమారులారా, మందిరంలో ధూపం వేయాలి మీరు, అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, మీరు అశ్రద్ధ చేయబాకండి అన్నాడు ఒక రాజుగారు. అశ్రద్ధగా ఉండకూడదు, కానీ మన శ్రద్ధగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? వారి బిడ్డల్ని, వారి ఆత్మీయ జీవితాలని ఆయన హెచ్చిస్తాడు. దేవుని పట్ల మనందరికీ బహు శ్రద్ధ కలుగును గాక. ఒనీసిపోరు అంట, ఒనీసిపోరు నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను శ్రద్ధగా ఎతికాడు, నా కష్టాల్లో నిలబడ్డాడు, నాకు అండదండలుగా ఉన్నాడు, నేను చేస్తున్న సేవలో ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. ఒనేసిపోరు కుటుంబానికి దేవుడు కనికరము చూపును గాక. ఎవరు సేవకు సహకారంగా ఉంటారో, శ్రద్ధగా ఉంటారో, దేవుడు వారికి కనికరము చూపిస్తాడు. యేసు ప్రభు నీ కుటుంబం మీద కనికరము చూపించును గాక. కనికరపడే దేవుడేనా, నేను వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రభునందు ప్రియులారా, ఇది రెండవది. మూడవది మనం చూస్తే హెబ్రీ 1:9 వాక్యం తెలియజేస్తా ఉంది.
ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు అంటే పరిశుద్ధ గ్రంథం అంటూ ఉంది. నీతిని ప్రేమించితివి, నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా, తోటి వారి కంటే నిన్ను అధికముగా హెచ్చించునట్లుగా. ఎవరినండి హెచ్చించింది? నీతిని ప్రేమించే వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఏమంటే దుర్నీతి ఉన్న వారిని దేవుడు హెచ్చించడు. నీతి ఎవరిలో ఉంటుందో ఆ నీతి మంతులను దేవుడు హెచ్చిస్తాడు. పోతీఫరు భార్య రోజు మాట్లాడుతుంది, సైతాను కూడా రోజు మాట్లాడుతుంటాడు పాపం చేయమని. కానీ యోసేపు యెహోవాకు భయపడి నేను ఎంత దుష్కార్యం ఎలా చేస్తాను, నీతిని వదిలిపెట్టలా. దేవుడు హెచ్చించాడు యోసేపుని. నీతి మాలిన వారిని దేవుడు ఆశీర్వదించడు. నీతి నీలో కనపడాలి. దుర్నీతి మంతులకి ఆయన దూరంగా ఉంటాడు. నీలో ఎవరిని హెచ్చిస్తాడంటే ఆనందంతో. ఎవరు నింపుతాడు అంటే ఈ వాక్యం చెబుతుంది, నీతిని ప్రేమించే వారిని హెచ్చించును. దేవునికి స్తోత్రం. కీర్తన 89:16 నీ నామమును బట్టి వారు దినమల్లే హర్షించుచున్నారు, జనమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. ఎవరమ్మా హెచ్చించబడుతుంది? ఎవరు? నీతిమంతులు హెచ్చింపబడుతున్నారు. మొట్టమొదటిది మనం హెచ్చించబడాలంటే ఆయన బలమైన హస్తము కింద దీన మనస్కులమై మనం ఉండాలి. హెచ్చించబడాలంటే మొట్టమొదటిగా మనము ప్రభునందు ప్రియులారా చేయవలసినటువంటి పని ఏం చేయాలనుకున్నాం? మనం హెచ్చించబడాలంటే ఏం చేయాలనుకున్నాం? దేవునిని అనుసరించాలి. అనుసరించాడు కాబట్టే వారిని హెచ్చించాడు దేవుడు. ఈరోజు మనం దేవుణ్ణి అనుసరించే వారిగా మనం ఉండాలని, వెనకబడిపోకూడదని దేవుళ్ళో, విశ్వాసంలో, ఆజ్ఞలు గైకొనటంలో, మందిరానికి వచ్చే విషయంలో, దేవుని సేవను బలపరిచే విషయంలో వెనకబడిపోకూడదని దేవుడు మనకి ఈ సమయంలో చెప్తూ ఉన్నాడు. రెండవది, శ్రద్ధ గల వారిని దేవుడు ఆయన హెచ్చించేవాడే ఉన్నాడు. మూడవదిగా ఎవరిని హెచ్చిస్తాడు దేవుడు? దుర్నీతి ఉన్నవారిని కాదు. దుర్నీతి ఉన్నవారిని హెచ్చిస్తాడా? నీతి మంతులను దేవుడు ఏం చేస్తాడు? తగిన కాలంలో ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు. నాలుగవదిగా మనం చూసి ముగింపులో ఉన్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచన భాగం చూస్తే ఎవరిని ఆయన హెచ్చిస్తాడు అంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మలను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని, కొంతమంది మనుషుల దృష్టిలో తగ్గించుకుంటారు, కానీ అంతరంగంలో హెచ్చింపు ఉంటది. అందుకనే వాళ్ళు పైకి ఎదగరు. ప్రభు దృష్టిలో, ప్రభు చూసినప్పుడు తగ్గింపు మనలో ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు అంటే ప్రభు దృష్టిలో మనం తగ్గించుకోవాలి. మనుషుల దృష్టిలో తగ్గింపు కలవాడండి అన్నా కానీ లోపల మనలో ఆ గర్వము, తగ్గింపు లేని స్థితి ఉంటే ఆయన ఆశీర్వదించడు మనల్ని. ఆయన దూరంగా ఉంటాడు మనకి, చూసినట్టుగా. ప్రభు దృష్టిలో చూసినప్పుడు తగ్గించుకునే బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్యలో తగ్గించుకున్నాడు. చిన్న కుమారుడు తండ్రి ఇంటికి వచ్చి తండ్రి ఇంటి దగ్గర తండ్రి ఎదురు తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, తన ఇంటిలో చిన్న కుమారుడు తగ్గించుకున్నాడు. పరిచర్యలో బాప్తిస్మిచ్చి యోహాను తను తాను తగ్గించుకున్నాడు. నేను అపోస్తలుని అనబడటానికి యోగ్యుని కాదని పౌలు వ్యక్తిగతంగా తను తాను తగ్గించుకున్నాడు. వ్యక్తిగతమైన తగ్గింపు మనలో ఉండాలి. వారిని దేవుడు గొప్పగా చేస్తాడు. పౌలు గొప్ప సేవకుడిగా వాడుకున్నాడు. ఎందుకంటే నేను అపోస్తలుని అనబడటానికి యోగ్యుడు కాదు, పాపులలో ప్రధానులను నన్ను కనికరించాడని దేవుణ్ణి మహింపరిచాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఎవరిని ప్రభు గొప్ప చేస్తారంటే ప్రభు దృష్టిలో తమను తాము తగ్గించుకున్నటువంటి వారిని. శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అన్నాడు. అందుకే అది తగ్గింపు అంటే. ప్రభు అన్నాడు, ఇశ్రాయేల్లో కూడా నేను ఎంత తగ్గింపు చూడలేదే అని ఆశీర్వదించాడు. కనుక చివరిగా ఈ మాటతో ముగించుకుందాం. ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడు? కీర్తన గ్రంథం 112 9వ వచన భాగం చదువుదాం ఒకసారి. కీర్తనల గ్రంథం 112వ కీర్తన 9వ వచన భాగం. వాడు దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. ఎవరు హెచ్చింపబడతారు దేవుని చేత? ప్రభువైన యేసుక్రీస్తు ఎవరిని హెచ్చిస్తారు?
పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కొమ్మును రేపుతాడు? నీ కొమ్ము లెగవాలి పైకి, నీవు హెచ్చింపబడాలి, ఘనత నొందాలి, ఆశీర్వదింపబడాలి, అభివృద్ధి పొందాలి. యేసు ప్రభుని పూర్ణ మనసుతో నువ్వు వెంబడించాలి. ఎవరిని అంటే ఆశీర్వదించేది, హెచ్చించేది దాతృత్వము కలిగిన వారిని. ఎవరిని? దాతృత్వం అంటే చేతులు ముడుచుకోవటమా? ఒక కార్యం జరుగుతుందంటే గుప్పిలిప్పేవారు, పేదలు కనపడితే వారికి సహాయం చేసేవారు, మందిరంలో కార్యక్రమం అంటే వారికి మందిర పరిచర్యకి సహకరించేటువంటి వారు. దాతృత్వము అంటే ఇచ్చే మనసు. కొంతమంది ఏ కాడకు పుచ్చుకునే మనసే, ఇచ్చే మనసు స్వభావం ఉండదు. వాళ్ళు ఇచ్చుంటారులే, వీళ్ళు ఇచ్చుంటారులే, అగో బాగానే వచ్చి ఉంటాయిలే. కానీ నువ్వు ఇచ్చింది ఏంది? నువ్వు చేసింది ఏంటి? నీ కొమ్ము పైకి లేవనెత్తబడాలా వద్దా? నువ్వు ఆశీర్వదింపబడాలా వద్దా? నువ్వు గణపరచబడాలా వద్దా? ఇస్తాడు దేవుడు. అందరికి ఇచ్చేవాడు ఆయనే, బలపరిచేది ఆయనే. ఎవరు ఏమిచ్చినా నువ్వు ఇచ్చింది ఏది? ఒక పేద విధవరాలు తనకున్న దాంట్లోనే ఇచ్చి ఆమె ఆశీర్వదింపబడింది. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు సమస్తం ఇచ్చేసాడు మనకి. 2 కొరింథీ 8:9 ఉంది, ఆయన మనము ధనవంతులము కావాలనని ఆయన మన కొరకు దరిద్రుడైన యేసు ప్రభువుల వారు అంగీని కూడా ప్రభునందు ప్రియులారా సైనికులకు ఇచ్చేశాడు. తల్లిని యోహానుకి ఇచ్చేశాడు, త్యాగం చేసేసాడు. ఇదిగో ఎవరో సమాధిలో ఆయన దేహాన్ని మరి భర్త యోసేపుకి అక్కడ సమాధికి ఇచ్చేశాడు. పిడుగుద్దులు ఆయన, అవమానాలు ఆయన, ముళ్ళ కిరీటం ఆయన శిరస్సు పైన బల్యముతో పొడవబడి, ఉమ్మవేయబడి, అవమానపరచబడి, భారమైన శిలువ మోసి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు, వీరిని క్షమించమని పలికి అన్ని మన కొరకు దారబోసి చివరి రక్తబొట్టు లేకుండా నీరు వచ్చింది. బల్యంతో పొడిచాడు ఒకడు ప్రాణం పోయినాక. చేదు చెరక ఇచ్చారండి ఆయనకు. చేదు చెరక, దాహం నోరెడిపోతుంది, పెడసగట్టిపోతుంది. 48 డిగ్రీలు వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. శరీరంలో ఉన్నటువంటి అంత నీరు పోయి చూశారు, ఎంత తీవ్రమైన బాధ. తండ్రి ఎడబాటు తట్టుకోలేకపోతున్నాడు. నా తండ్రి నన్ను ఎలా విడనాడితివి? దేవుడు విడనాడి ఒక్క క్షణం ఉండలేకపోయాడు. ఆయన చెయ్యి విడవకపోతే మనం అందరం విడవబడి నరకానికి వెళ్ళేవాళ్ళం. నరకం నుండి మనల్ని తప్పించాడు. పాతాళానికి వెళ్లకుండా రెండో మరణం అగ్నిగుండం నుండి తప్పించాడు. సాతాను బలం మన మీద లేకుండా చేసి నిత్య జీవానికి మనల్ని, సంఘాన్ని సిద్ధపరిచాడు. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఆయన హెచ్చిస్తాడు. నీ కొమ్ము అభివృద్ధి చెందుగాక, దేవుడు నిన్ను హెచ్చించును గాక. ఎవరిని హెచ్చిస్తాడు దేవుడు అంటే తూర్పు నుండి, పరమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి హెచ్చు కలగదు. కానీ తగిన సమయంలో నువ్వు ఆయన హస్తం కింద, బలమైన హస్తము కింద ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన బలమైన హస్తము ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చింది ఇశ్రాయేలు ప్రజలను. ఆయన బలమైన హస్తమే ఎర్ర సముద్రమును పాయలు చేసింది. ఆయన బలమైన హస్తమే యోర్దాను నదిని పాయలు చేసింది. ఆయన బలమైన హస్తం మనల్ని తగిన సమయంలో హెచ్చిస్తుంది. ప్రియులారా, ఒకటి, ఆయనను అనుసరించిన హిజ్కియా హెచ్చింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. శ్రద్ధ గలవారిని ఆయన హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం చూస్తున్నాం, దుర్నీతిని ఎవరు ద్వేషిస్తారో వారిని దేవుడు అభివృద్ధి చేస్తాడు. యోసేపును అభివృద్ధి చేశాడు. యేసు ప్రభు దుర్నీతిని ద్వేషించాడు. ఆనంద తైలముతో ఆయనకు అభిషేకం జరిగింది 1000 ఏళ్ల పాలనకి. దేవునికి స్తోత్రం. కనుక 4వదిగా ప్రభు దృష్టిలో తమను తాము ఎవరు తగ్గించుకుంటారో, ప్రభు దృష్టిలో పైగా తగ్గించుకోవటం, లోన అంతరంగంలో నేను ఎంతటోడిని, దేవుడు నాకు సమయం ఇస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడు, దేవుడు ఆయన వైపు చూస్తూ మనం చింతపడుతుంటే, మనోవ్యాకులత పడుతుంటే ఆయన చూసి ఊరుకునే దేవుడు కాదు. తగ్గించుకో. ఆయన దృష్టికి మనల్ని మనం తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడి. శాస్త్రులు, పరిసయ్యులు తమను తాము హెచ్చించుకొని పతనం అయిపోయారు. తమను తామును తగ్గించుకున్న వారు ఆశీర్వదింపబడ్డారు. ప్రియులారా, ఈ సజీవమైన సమయంలో మనం ఆశీర్వదింపబడాలని, ఇది మొదలుకొని కరువు అనుభవించిన, దుఃఖం అనుభవించిన, మరణము కరమైన పరిస్థితుల్లోకి వెళ్ళొచ్చిన, నీ చెట్టు ఎండిపోయినా, నీ ముద్దు ఎండిపోయినా, వేసారిపోయినా, దేవుడు ఇది మొదలుకొని అగ్గాయి 2:19 నిన్ను ఆశీర్వదించడానికి వాక్కు పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వది, దాతృత్వము కలిగిన వారు ఆశీర్వదింపబడతారు. దేవుని కార్యాలకు ఇక అక్కడ చనిపోయిన తర్వాత నువ్వు గుప్పులిప్పే పరిస్థితి ఉన్నది. అక్కడ ఇక్కడే కష్టంలో ఉన్నవాడికి కానీ, పేదలకు కానీ, కుంటివారికో, గుడ్డివారికో, సేవకో గుప్పులు ఇప్పే స్థితి ఇక్కడే ఉంది. ఇక ఆ తర్వాత మనం గుప్పులిప్పే స్థితి కూడా మనకు ఉండదు.
అక్కడ ధనం సంపాదించుకోవటం, కుప్పిరేపటం అంటే ఇక్కడే సంపాదించుకోవాలి. తర్వాత అక్కడ నిరుపేదలు ఉంటారు. ఇక్కడ రేకుల షెడ్యూల్లో ఉన్నవారు, బిల్డింగుల్లో ఉన్నవారు, పెద్ద ప్యాలెస్ల్లో ఉన్నవారు, ఇక్కడే స్థితులు ఉన్నాయి అన్నమాట. పేదలు, నిరుపేదలు, పేదలు ఎట్లా ఉన్నారో పరలోకంలో మహిమలలో కూడా ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆయన కోసం కష్టపడదాం గాక. మన కొరకు దాతృత్వం అధికంగా చూపించి యేసు ప్రభే మన కొరకు అత్యధికమైనటువంటి దాతృత్వాన్ని ఆయన సిలువలో చూపించాడు. ఆకలి ఉన్నవాడికి ఆహారం ఇచ్చాడు, దుఃఖితులను ఆయన ఓదార్చాడు, తన సమయాన్ని అంతా ఇచ్చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్ని ఇచ్చాడు. ఆయన చివరికి తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. ఇక ఆయన ఇయ్యాల్సిందేం లేదు. కనుక ప్రభువుని మహింపరచు, ఆయన హృదయంలో చేర్చుకో. ప్రభు ఈ మాటల ద్వారా మనందరిని ఆశీర్వదించి కాపాడును గాక. ఆమెన్. ఆమెన్.